హాయ్ అండి, అందరికీ నమస్తే. డిసెంబర్ 23వ తేదీ 2023 శనివారం రోజు మనకి వైకుంఠ ఏకాదశి అండి. ఆ రోజు పంచాంగం ఏంటి అంటే శోభకృత్నామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు సూర్యోదయం 6:34కి సూర్యాస్తం 5:59కి అండి. రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉన్నది. అలాగే మనం ఈరోజు చూసుకున్నట్టయితే దుర్ముహూర్తం కూడా మనకి ఉదయం 6:30 నుంచి 8:30 వరకు అయితే ఉన్నదండి. అలాగే ఈరోజు మనకి వైకుంఠ ఏకాదశిలోని ఉత్తర ద్వార దర్శనం కూడా మనకి జరుగుతుంది. అలాగే ఈరోజు యోగం చూసుకున్నట్టయితే శివం డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం సాయంత్రం 4:39 నుంచి 23 మధ్యాహ్నం 2:36 వరకు అయితే ఉన్నాయి. అన్ని శుభకార్యాలకి చాలా మంచిదండి. తర్వాత యోగం సిద్ధం వర్జ్యం వచ్చేసి డిసెంబర్ 20 మధ్యాహ్నం 2:42 నుంచి 4:14 వరకు ఉన్నది. యమగండ కాలం వచ్చేసి మధ్యాహ్నం 1:43 నుండి సాయంత్రం 3:09 వరకు ఉన్నది. అలాగే ఈరోజు తిథి వచ్చేసి మనకి శుక్లపక్ష ఏకాదశి అండి. డిసెంబర్ 23వ తేదీ శనివారం ఉదయం 7:10 వరకు అయితే ఉంటుంది. తర్వాత ద్వాదశి తిథి అయితే వస్తుంది. అలాగే డిసెంబర్ 23వ తేదీ శనివారం ఉదయం 7:12 నుండి 24 ఆదివారం వరకు అయితే ద్వాదశి తిథి ఉంటుంది. తర్వాత మనకి త్రయోదశి వస్తుంది. నక్షత్రం వచ్చేసి భరణి డిసెంబర్ 22 రాత్రి 9:35 నుండి డిసెంబర్ 23 రాత్రి 9:18 వరకు. తర్వాత కృత్తికా నక్షత్రం చూసారు కదండి, తిథి వార నక్షత్రం. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి గురించి పూర్తి సమాచారం మన ఛానల్లోనైతే ఉన్నదండి. అది ఎండ్లో ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి చూసినట్టయితే పూజా టైమింగ్స్ అన్నీ కూడా మీకు అందులోనైతే క్లియర్గా ఉన్నాయి. ఓకేనా అండి. అలాగే మన ఛానల్లోని ముఖ్యమైన పూజల గురించి రోజుల గురించి వీడియోస్ అయితే నేను ముందే పెడుతూ ఉంటానండి. సో ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే అందుతుందనే ఉద్దేశంతో. ఓకేనా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసినందుకు. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలుపుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నమస్తే అండి.